హాయ్ అండి, హలో, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మన టాపిక్ లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా నిజమేనా, అసలు జరుగుతుందా, మన లైఫ్లో అప్లై అవుతుందా, దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమీ కాదండి, మన డైలీ లైఫ్లో మనం అప్లై చేసేటటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అదే. యద్భావం తద్భవతి అని ఎప్పుడో మన పురాణాల్లోనే ఉంది. అలాగే మన సనాతన ధర్మం దీన్ని నమ్ముతుంది. కాకపోతే ఏంటంటే మనకి అక్కడ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు బిలీవ్ చేయడం మొదలుపెట్టాం మనం. సో దీని గురించి తర్వాత మాట్లాడదాం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటనంటే, మీరు పదే పదే దేన్నైతే మాట్లాడతారో, పదే పదే దేన్నైతే తలుచుకుంటారో, మీ ఫీలింగ్స్ని దేనికైతే అప్లై చేస్తారో అదే లా ఆఫ్ అట్రాక్షన్. అది మీ జీవితంలోకి ముందుకు వచ్చి నిలబడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జనరల్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగనంటే, ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు జరగలేదనుకోండి, వెంటనే మనం అంటాం, సరే మన చిన్నోడికి జాబ్ వస్తుందని అనుకున్నాము, ఇంతవరకు రాలేదు అని అంటాం. దానికన్నా ముందు మీ ఇంట్లో కొంత డిస్కషన్ జరుగుద్ది కదా. ఒక కంపెనీ ఉంది, దానికోసం 10 మంది మీ ఇంట్లో అందరూ మంచి కంపెనీ అది ఇదని చెప్తారు. ఎవరో వస్తారండి. ఎప్పుడైనా చూడండి, పాజిటివ్ 10 మంది చెప్పినా ఎక్కుతుందో లేదో బ్రెయిన్కి మనకు తెలియదు, కానీ ఒక్క నెగిటివ్ మాత్రం చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది. పర్సన్ వచ్చో ఆ కంపెనీ అది అసలు మంచిది కాదు, అసలు అందులో జాబ్ కావాలంటే చాలా కష్టపడాలి, అది చేయాలి ఇది చేయాలి, వాళ్ళకి అందరికీ నచ్చాలి, టీంకి నచ్చాక ఇంకొక టీం ఉంటుంది, ఇట్లా ఏదో చెప్తాడు సంథింగ్. వీళ్ళందరూ 10 మంది చెప్పిన దాన్ని వీళ్ళు మర్చిపోయి, అమ్మ అందులో నాకు జాబ్ కావాలి అని అంటే ఖచ్చితంగా నేను వెయిట్ చేయాలనుకుంటా, అది ఇది నేను దాన్ని దాటుకుని వెళ్ళగలనా, అప్పటి వరకు డౌట్ లేని మీ మైండ్లో డౌట్ తీసుకొస్తారు. సో మీరు ఏం ఫిక్స్ అవుతారంటే, సరేలే జాబ్కి వెళ్దాము, వస్తే వస్తుంది లేదంటే లేదు, వస్తే చేసుకుంటాం లేదంటే ఇంకొక ట్రై చేసుకుంటాం. సో అప్పుడు మీద ఏమైంది, సగం కోరిక మీరు పక్కన పెట్టేశారు. లా ఆఫ్ అట్రాక్షన్కి మీరు సగం ఇచ్చేశారు, జరుగుద్దో లేదో అనేదాన్ని ఫిక్స్ చేశారు. దాని తర్వాత అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎంతోమంది జనం ఉంటారు, వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తుంటారు. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ మొహాలు చూసారు, కానీ మీకు అవ్వలేదు, సరేలే అనుకుని వాళ్ళ ఫేస్లు చూసి మీకు 1% మీకు ఆల్రెడీ నెగిటివ్ చెప్పారు కదా, దాన్ని బిలీవ్ చేసి మీరు ఇంకా రాదు అని ఫిక్స్ అయిపోయి కూర్చున్న మొదలు, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన మొదలు బయటకు వచ్చేదాకా మేము మనసు చెప్తుంది, నాకు ఎలాగైనా జాబ్ రావాలి, నాకు కావాలి అనేసి. కానీ మీ బ్రెయిన్ చెప్తుంది, మీ ఫీలింగ్ చెప్తుంది, ఇది మనకు వచ్చేటట్టు ఏం కనిపించట్లేదు, ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, వాళ్ళే రిజెక్ట్ అయ్యారంటే నేను ఏమన్నా ఇదా, నాకన్నా క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇలా మీకు ఇష్టం వచ్చినటువంటి అఫర్మేషన్స్, మీకు వచ్చిన ఫీలింగ్స్ అన్నీ దాని మీద రుద్దేస్తూ ఉంటారు అనమాట. కన్ఫ్యూజ్ అయిపోద్ది మీ సబ్కాన్షియస్ మైండ్, అసలు ఏమనుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఫస్ట్ కోరుకున్న కోరికను తీర్చనా, ఇప్పుడు తీర్చనా, అది నిజమా ఇది నిజమా అనుకుని, సరేలే పాపం మా బాస్ నాకు కమాండ్ వేసాడు కదా అని మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, సరేలే రాదని ఫీల్ అవుతున్నాడు కదా పాపం మనోడు, అలాగే చేద్దాం, ఈ జాబ్ ఇంకెవరికైనా అవసరం ఉన్నట్టుంది వాళ్ళకి ఇప్పించేద్దాం యూనివర్స్ చేత అని చెప్పి ఫిక్స్ చేసి యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్తుంది. అయిపోయిందా? ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు ఎక్కువ శాతం పాజిటివ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా, నెగిటివ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? ఆలోచించండి. చాలామంది ఈ టెక్నిక్స్ కానీ ఇవన్నీ తెలియని వాళ్ళందరూ నెగిటివ్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తాం జరగలేదు అని అనాల్సిన అవసరం ఏముంటుందండి? జనరల్గా ఎప్పుడైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలి అని అంటే అడగండి. ఏమని అడగాలి? యూనివర్స్ని, నాకు ఈ జాబ్ వచ్చేసింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకు సంతోషంగా ఉన్నాను అంటే, నేను అటెండ్ అయినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది నా కోసమే వచ్చింది. సో నేను దానికి అర్హురాల్ని, నేను దేన్నైనా సాధించగలను, కాబట్టి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, నాకు జాబ్ వచ్చేసింది అని మీరు ఫస్ట్ అడగండి భగవంతుడిని. ఇది నువ్వు నాకు ఇచ్చావు కదా, నాకు సంతోషంగా ఉంది. తర్వాత ఏం చేయాలి? ఆయన ఇచ్చినట్టుగా మీరు బిలీవ్ చేయాలి. అసలు ఈ బిలీవ్ దగ్గరే వస్తుందండి. ఎప్పుడైనా అడగడం గొప్ప కాదు, వచ్చేసిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేయడం కూడా గొప్ప కాదు. ఈ బిలీవ్ అనేది ఉంటుంది చూడండి. మనుషులైనా దేవుణ్ణైనా సరే అనుమానించడమే మన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుంటామండి అసలుకి. సో ఇప్పుడు అడిగాం మనం, ఇస్తాడా లేదా, చేస్తాడా లేదా, అవుతుందా లేదా. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, అబ్రాడ్కి వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటుంది, ఫ్యామిలీలో ఏదైనా డిస్కస్ జరిగినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఫస్ట్ మీరు అక్కడ ఏమవుతుంది అనేది ఫుల్ ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. ఎప్పుడైనా బిలీవ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలని అంటే, దేవుడు నేను అడిగాను, ఖచ్చితంగా నా కోసం చేస్తాడు, ఏదో ఒక రూపంలో, ఒక మనిషి రూపంలోనో లేకపోతే ఒక పరిస్థితి రూపంలోనో ఖచ్చితంగా నా కోసం ఇది చేస్తాడని మీరు ఆ స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడాలి. ఓకే. దాని తర్వాత ఎప్పుడైనా కూడా లా ఆఫ్ అట్రాక్షన్స్లో
మనం అనుకునేది వెంటనే జరగట్లేదంటే మన వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో అది వీక్ ఉన్నదని అర్థం. మీరు అప్పుడు ఏం చేయాలంటే మెడిటేషన్ ద్వారా ఈ వైబ్రేషన్ని హైలోకి తీసుకెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్నో రోజుల నుంచి చేయాలనుకునేది ఒకవేళ జరగకపోయినా, లేకపోతే చాలా రోజుల నుంచి ఒక దానికోసం వెయిట్ చేస్తున్నారని అంటే మీ వైబ్రేషన్ చాలా వీక్గా ఉంది, మీరు దాన్ని నమ్మి స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి అనేసి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మెడిటేషన్ చేసుకోవాలి. బాగా మెడిటేషన్ చేస్తే బ్రెయిన్ కామ్గా అవుతుందన్నమాట. కామ్గా అయినప్పుడు అప్పుడు విజువలైజేషన్ దాని మీద అప్లై చేయండి. నాకు జాబ్ వచ్చింది, నేను ఎంజాయ్ చేస్తున్నాను, కొలీగ్స్ చాలా మంచివాళ్ళు, బాస్ చాలా మంచివాళ్ళు, కరెక్ట్ టైంకి శాలరీ వస్తుంది, నేను ఆ శాలరీ తీసుకొని ఇంట్లో వాళ్ళకి నేను కావాల్సినవన్నీ కొనిచ్చాను, ఇలా అనమాట. అంటే చిన్న 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 థింగ్స్ని కూడా మిస్ అవ్వకుండా మీరు విజువలైజేషన్ చేసుకోండి. ఓకే, ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఈ 3 కూడా ఇక్కడ కరెక్ట్గా అప్లై చేయాలి. అయినా సరే నాకు సరిపోవట్లేదండి, నేను ఎంత ఇది చేసినా నా బ్రెయిన్ ఎందుకో కొంచెం నా మాట వినడం లేదు, నాకు బాధగా అనిపిస్తుంది అని అనిపిస్తే కనుక నేనేం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అందులో 369 టెక్నిక్ అనేది జాబ్స్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది ఈవెన్ దో లవ్ మ్యారేజెస్ కానీ, జాబ్స్ కానీ, లేకపోతే అబ్రాడ్ వెళ్ళింది కానీ, నేను చాలా వాటికి వీటిని అప్లై చేశాం కాబట్టి మీకు నేను చెప్తున్నాను. 369 టెక్నిక్ అనేది చాలా ఈజీ, ఏమీ లేదు. మీరు ఒక 41 days టార్గెట్ పెట్టుకోండి. ఈ లోపునే మీకు జాబ్ వచ్చేస్తుంది. కానీ మీరు ఎన్ని రోజులు చేస్తానని బిలీవ్ చేశారో అన్ని రోజులు కంప్లీట్ చేయాల్సింది దాన్ని. ఓకే, మార్నింగ్ 3 times, ఆఫ్టర్నూన్ 6 times, నైట్ 9 times. నాకు జాబ్ వచ్చేసిందో అని చెప్పి మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు జాబ్ వచ్చేసింది, సో అండ్ సో శాలరీ నేను ప్రతి మంత్ తీసుకుంటున్నాను, ఇలాగనమాట. నాకు జాబ్ వచ్చేసింది, ప్రతి నెల నేను ఇంత శాలరీని తీసుకుంటున్నాను. ఇదే మీరు 3 సార్లు మార్నింగ్, 6 times మధ్యాహ్నం, 9 times నైట్. వీలైతే పడుకునేటప్పుడు కాసేపు మెడిటేషన్ అండ్ విజువలైజేషన్ చేసుకుని పడుకోండి. అండ్ ఇంకొకటి కూడా, డబుల్ టెక్నిక్ని కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. నాకు జాబ్ వచ్చినందుకు థ్యాంక్ యూ, సో శాలరీతో నాకు జాబ్ వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని ఏదైనా ఒక చిట్టు మీద రాసుకొని మీ పిల్లో కింద కూడా పెట్టుకొని దాన్ని మీరు బిలీవ్ చేయొచ్చు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ మీరు పడుకున్న తర్వాత కూడా పనిచేస్తూనే ఉంటుంది. మీరు పడుకుంటారు కానీ సబ్కాన్షియస్ మైండ్కి నిద్ర అనేది ఉండదన్నమాట. అండ్ స్పెషల్లీ పడుకునే ముందు మనం ఏ థాట్స్ అయితే మన సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తామో అది చాలా గట్టిగా తీసుకుంటుంది. ఓకే, తీసుకొని మీకు కావాల్సినవన్నిటినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చేలాగా చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మేము మా బిజినెస్లోని, మా లైఫ్లోని యూజ్ చేసాం కాబట్టి మేము చూసాము. సో మీరు ఇలాంటి కొన్ని టెక్నిక్స్ని చాలా ఉన్నాయి అసలుకి. మీకు ఏదన్నా ఇంకా డౌట్స్ ఉంటే మెసేజ్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఇలా టెక్నిక్స్ని యూజ్ చేసి మీకు కావాల్సిన దాన్ని తీసుకోండి. ఇది వైబ్రేషన్ హైలో ఉంచుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాస్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ మీరు లోలో ఉంచుకుంటే ఇలాంటి టెక్నిక్స్ని యూజ్ చేసి మీరు హైకి పెంచుకొని ఆ తర్వాత మీ కోరికలు అనేవి అప్లై చేసుకుంటూ ఉండండి. కానీ ఒక్కటైతే క్లియర్గా చెప్తానండి, ఎప్పుడు కూడా అనుమానం అనేది పెట్టుకోవద్దు. అనుమానం పెట్టుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్లో సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బ్ అవుతుందన్నమాట. డిస్టర్బ్ అయ్యి ఫీలింగ్కి ఎక్కువ వాల్యూ ఇస్తుందన్నమాట. సో అప్పుడు అదే జరుగుతుంది. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసే వాటిని మీకు ఇప్పుడు చెప్పాను. ఇందులో చాలా టెక్నిక్స్ ఉంటాయండి. సో ఏదన్నా మీకు టెక్నిక్ కావాలన్నా కూడా అడగండి, అది నాకు తెలిస్తే కనుక. ఎందుకంటే మేము చేసిన కోర్సులో చాలా వరకు మాకు చాలా టెక్నిక్స్ అండ్ పద్ధతులు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ నేర్పించారు. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు ఈ టాపిక్ నచ్చి అలాగే మీకు ఇది కరెక్ట్ అనిపిస్తేనే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైఫ్లో ఇలాంటివి చాలా జరిగే ఉంటాయి. నేను కూడా అసలుకి ఈ ఛానల్ పెట్టినట్టు మా ఇంట్లో ఎవ్వరికి ఎక్కడ కూడా నేను చెప్పలేదు. నేను ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను, నాకు తెలిసినవన్నీ ఫ్రీగా అందరికీ చెప్పుకుంటూ ఉండాలి. ఎక్కడ ఇది హై ఎండ్కి వెళ్తుందో అప్పుడు అది ఆలోచిద్దాము. కాకపోతే వీటి వల్ల ఒక మనిషి మారినా, ఒక మనిషి మైండ్ థాట్స్ మారినా కూడా చాలా బాగుంటుందని నమ్మకంతో ఎవరికీ చెప్పలేదు. జెన్యూన్ వాళ్ళు ఎవరో వాళ్ళే అవసరం ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారని నేను ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. నేను హీలింగ్కి టైం ఇస్తున్నాను. ఎందుకంటే ఇది నా ఛానల్ అనడం కన్నా మన ఛానల్ అనుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను. అందుకోసమే హీలింగ్కి నేను చాలా రోజులు పెట్టుకున్నాను. అసలు ఎన్నాళ్ళకి నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాము. ఎందుకంటే ఇక్కడ నా హీలింగ్ కాదు, నాది హీలింగ్ చాలా కరెక్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను వేరే వాళ్ళ హీలింగ్ కూడా, ఎందుకంటే ఈ నేను చేసిందనే కాదండి, ఎలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ వీడియో అయినా
మీకు టైం వచ్చినప్పుడే మీరు చూస్తారు, మీకు అప్పుడు అది అర్థమవుతుంది. ఫస్ట్ విని పక్కకు పడేస్తాం కదా, ఇది కొన్నాళ్ళకి కానీ మీకు ఇదైనా అర్థం కాదు మీ టైం రాకపోతే. ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను నా లైఫ్లో. వింటాం, పక్కన పడేస్తాం, పట్టించుకోం, 2 రోజులు చేస్తాం, పక్కన పడేస్తాం, పట్టించుకోం. మీకు ఎప్పుడు అవసరమో యూనివర్స్కి తెలుసు, అప్పుడు అది పదే పదే మీ ముందుకు తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన రోజున మీరు దీన్ని సీరియస్గా తీసుకున్నారంటే కనుక ఖచ్చితంగా లైఫ్లో చాలా మంచి మార్పులు చూస్తారు. మీ మనిషి, మీ పద్ధతి, మీ మాట అన్నీ మారుకుంటూ వస్తాయి. కావాలంటే ఒక్కసారి అప్లై చేసి చూడండి. నేను నా ఛానల్ అనే చెప్పడం లేదు, ఎందులోనైనా సరే వాళ్ళు ఏదైనా చెప్తున్నారని అంటే చాలా ఎక్స్పీరియన్స్తోనే చెప్తారు, వాళ్ళు కూడా అప్లై చేసిన తర్వాతే చెప్తారు. ప్లీజ్ దాన్ని బిలీవ్ చేయండి, మీ లైఫే చాలా బాగుంటుంది. సో నేను నమ్ముతున్నాను, మీకు ఒకవేళ కనుక ఇది నచ్చితే ప్లీజ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో కూడా ఏదన్నా ఒక మంచి జరిగింది అనుకోండి, అనుకోకుండా ఇందులో ఏదైనా టెక్నిక్ వాళ్ళు అప్లై చేసి ఆ మంచి కూడా మీ అకౌంట్లోకే వస్తుంది. అలాగే మీ అకౌంట్ నుంచి నా అకౌంట్కి కూడా వస్తుంది. యూట్యూబ్ అకౌంట్ కాదు, మంచి చెడు అనే అకౌంట్స్ 2 ఉంటాయి మన లైఫ్లో. అది ఇంకెప్పుడన్నా నేను చెప్తాను మీకు. ఆ అకౌంట్లోకి ప్రతి మనిషి లైఫ్లో మంచి చెడు మనం ఎలా చేస్తామనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన మాట వల్ల కొంతమంది జీవితాలు పాడైపోతే, మన మాట వల్లే కొంతమంది జీవితాలు బాగుపడతాయి. సో బాగుపడే దాంట్లో మీరున్నారు అని అంటే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.